దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము జీవన స్థితిగతిపై విజయము పొందిన స్త్రీ రెండవ భాగం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 9 నుంచి 30 వచనములండి. ఈ దినమున మొట్టమొదటిగా సంభాషణ రెండవ భాగం అండి. యేసుప్రభు అడుగడుగున ఆమె చెప్పే ప్రతి మాటకు జవాబు చెబుతూ ఉండగా ఒక అద్భుత సంభాషణ చోటు చేసుకుంది. 7 పర్యాయాలు ఆమె మాటలాడిన సందర్భాలు మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, 11వ వచనం ప్రకారం, 17, 19, 25, 28 వచనములండి. మొదట ఆమె ఆగ్రహపు మాటతో ప్రారంభిద్దాం. ఏమనగా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 9లో, అదేవిధంగా 10వ వచనంలో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావు? ఆమె జాతి వైషమ్యానికి సంబంధించిన ప్రశ్నతో సంభాషణ ప్రారంభమైందండి. తర్వాత ఆమె మత వైషమ్యాన్ని ప్రస్తావించింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 వచనం ప్రకారం యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అనే మాట కూడా చెప్పిందండి. జాతి వైషమ్యం అనేది ఈనాటిది కాదు. ఇశ్రాయేలు ఉత్తరాది 10 గోత్రాలను అష్షూరులు బందీలుగా కొనిపోయినప్పుడు వారి సాధారణ పద్ధతికి భిన్నంగా విదేశీయులను తీసుకొని వచ్చి దేశాన్ని నింపారు. ఈ విదేశీయులు అచిరకాలంలోని భ్రష్ట యూద మతాన్ని అవలంబించ మొదలుపెట్టారండి. అయితే యూదయ ప్రాంతంలోని యూదులు విదేశీయులు ఈ విధంగా హీబ్రూ మతంలోని భ్రష్ట ఆచారాలను అంగీకరించడం బొత్తిగా ఇష్టపడక వారితో ఎలాంటి పొత్తును కుదుర్చుకోకుండా ససేమిరా అన్నారండి. అనగా వద్దు అనుకున్నారు. తర్వాత యూదయ ప్రాంతము యూదుల బబులోనీయుల చేతిలో బందీలుగా ఉన్నారండి. అయితే 70 ఏండ్ల తర్వాత వారు మాతృభూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వస్తే అప్పటికే సమరయులు బాగా పాతుకొని పోయారు, అనగా అక్కడే ఉండిపోయారండి. యూదులు యెరూషలేములో దేవాలయము పునర్నిర్మాణం చేపట్టినప్పుడు సమరయులు కూడా సాయం చేద్దామని ముందుకొచ్చారు. అయితే యూదులు దానిని తిరస్కరించారు. రాను రాను వారి మధ్య వైరము తీవ్రంగా ఉండేదండి. రాజులు రాసిన రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24 నుంచి 29 వచనం ప్రకారము, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనములండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము 19వ వచనం ప్రకారము, అదేవిధంగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనములలో కూడా మనము చదవగలిగితే ఈ యొక్క విభేదాలు ఆ స్థాయి ఏంటో మనకు అర్థమవుతుందండి. సమరయులు యూదులకు ధీటుగా గెరాజీము కొండ మీద పోటీ దేవాలయము నిర్మించుకున్నారండి. క్రీస్తు శకం 108లో హస్మోనియన్ వంశపాలకుడైన జాన్ హిర్మానన్ సమరయుల దేవాలయం ధ్వంసం చేయడంతో అగ్నికి అజ్వం పోసినట్లుగా ఈ వైరం మరింత పెరిగిపోయింది. యూదులలో అధిక సంఖ్యాకులు సమరయుల నుండి ఎలాంటి ఉపకారం ఆశించరండి. ఎందుకంటే అపవిత్రులమైపోతారని వారి నమ్మకం. మన దేశంలో బ్రాహ్మణులు మొదలైన వారు కొన్ని కులాల వారిని దూరంగా ఉంచడము ఈ కోవలోనిది. ఒక సమరయ స్త్రీని నీళ్ళడిగి యేసుప్రభు అలాంటి జాతి వైషమ్యాలను, పురుషాధిక్యతను త్రోసి రాజన్నాడండి. యేసుప్రభు ఆ స్త్రీ ప్రశ్నకు ప్రత్యక్షంగా జవాబు చెప్పలేదు. అందుకు భిన్నంగా ఆమె దృష్టిని దేవుని వైపు మరల్చారు. యేసుక్రీస్తు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో నీవు ఎరుగకుంటే నీవు ఆయనను అడుగుదువు. ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని 4వ అధ్యాయము 10వ వచనంలో ఉందండి. కొద్దిసేపు ముందు ఇమ్ము అన్నాడు, ఇప్పుడేమో నీవు ఆయన అడిగితే ఆయన నీకు ఇస్తాడు అన్నాడండి. ఇక్కడ 2 ఆశ్చర్యకరమైన విషయాలు మనం గమనించగలిగితే, ఒకటి, యూదుడైన ఆయన ఆమెను నీళ్ళిమ్మని అడిగారు. రెండవదిగా తానే జీవజలం అని చెప్పుకున్నారండి. ఆమె అడిగితే ఇస్తానని కూడా అన్నారు. ఈ వచనంలో ప్రభు తన రక్షణ పొందడానికి ఏం కావాలో చెబుతున్నారు. అదేమిటి? జీవజలం. ఎవరి దగ్గర ఉన్నది? తన దగ్గరే ఉన్నది. ఎలా పొందుకోవాలి? ఆయన అడగాలి, వరంగా స్వీకరించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23లో మనము పోల్చి చూడగలిగితే మనకు అర్థమవుతుందండి. తర్వాత
సందిగ్ధమైన మాట ఏమనగా యోహాను సువార్త 4:11-14 ఆమె పలికింది ఏమనగా ఆమె ఆంతర్యంలోని సందర్భానుసారమైన ఆలోచన మనం గమనించగలిగితే యోహాను సువార్త 4:11-12 ఇప్పటికీ ఆమె అంచనాలలో ఆ యూదుడి స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఆయన్ను అయ్యా అని సంబోధిస్తుందండి, అర్థమైంది ఆమెకి. అయితే ఆమె గందరగోళానికి లోనట్లుగా కనిపిస్తుంది. ఆమె ఇంకా బావిలోని నీళ్లను గురించే మాట్లాడుతూ ఉంది. అది చాలా లోతుగా ఉందంటండి. ఆమె ఆలోచనలు ఆ బావి త్రవ్వి ఇచ్చిన పితరుడు యాకోబు వైపు మళ్ళాయి. ఆమె ఆలోచనలు బండరాయి గుండా అంత లోతైన బావి త్రవ్వడం అంటే మాటల యాకోబు మా తండ్రి అంటున్నాడా అక్కడ యేసుక్రీస్తు. కానీ ఈ సంకర జాతికి యాకోబు తండ్రి ఎలాగవుతాడు? అయినా ప్రభు ఈ విషయమేమీ రాద్ధాంతం చేయలేదండి. కొద్దిసేపట్లోనే ఆమెకు తన తండ్రిని పరిచయం చేయబోతున్నాడు. ఆమెకు తానే తండ్రి కాబోతున్నాడని. ఇప్పుడు ప్రభు ఆమె ఆంతర్యంలోని దాహాన్ని రేకెత్తిస్తూ ఆమె ఎదుట ఒక చక్కని బహుమానం ఉంచాడండి. యోహాను సువార్త 4:13-14 ఈ నీళ్లు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడును మరలా దప్పికొనడు. అందుకు భిన్నంగా నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకి వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. 14 యోహాను సువార్త 4:14 ఆమె అక్షరార్థంగా ఆలోచిస్తుందండి. ఆయనేమో అలంకారికంగా మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికమైన దాన్ని వర్ణించడానికి భౌతికమైన దానిని సాదృశ్యముగా వినియోగించుకున్నారండి. ఇంకా ఆ స్త్రీకి అర్థం కావడం లేదు. ఆమె ఇంకా ఏదో మాంత్రిక జలం ఇస్తాడేమో అని ఆలోచిస్తున్నట్లుగా ఆమె తరువాత మాటలు అర్థమైనాయండి ఆమెకు. ఈ దినం మన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు సమర స్త్రీ యేసుక్రీస్తు యొక్క సంభాషణలు కొన్ని మాటలు తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని మాటలు రేపటి దినంలో దేవుడు 3వ భాగంలో నేర్పించును గాక. ఆమేన్.